వివిధ రకాల విరేచనాలు తగ్గేందుకు చక్కటి గృహ వైద్యం. విరేచనాలు కొంతమందికి కొన్ని రకాలుగా అవుతుంటాయి. అంటే చీముతో కూడినటువంటి విరేచనాలు, జిగురుతో కూడినటువంటి విరేచనాలు, దుర్వాసనతో కూడినటువంటి విరేచనాలు, రక్తంతో కూడినటువంటి విరేచనాలు, బంకతో కూడినటువంటి విరేచనాలు. కొంతమందికి ఈ రకమైనటువంటి విరేచనాల్లో కొన్ని రకాలైనటువంటి విరేచనాలు అవుతుంటే, కొంతమందిలో నేను చెప్పినటువంటి అన్ని లక్షణాలు కూడా ఈ విరేచనాల్లో బహిర్గతం అవుతూ ఉంటాయి. మరి నేను చెప్పినటువంటి వివిధ రకాలైనటువంటి విరేచనాలు తగ్గేందుకు ఒక చక్కటి ఔషధాన్ని ఎలా మనం తయారు చేసుకోవాలంటే, దీనికి కావాల్సినటువంటి పదార్థాలు మరి మీరందరూ రాసుకోండి. జీలకర్ర, వాము, శొంఠి, మిరియాలు, చిట్ట చివరిది కొడిసెపాల విత్తులు. ఇది చాలా మందికి తెలియదు కాబట్టి దీన్ని నిదానంగా చెప్తున్నాను, నిదానంగా రాసుకోండి. కొడిసెపాల విత్తనాలు. ఇవి పౌడర్ కూడా చాలా సులువుగా వీటిని పౌడర్ చేసుకోవచ్చు అనమాట. మరి ఈ పదార్థాలన్నింటినీ మనం ఎలా సద్వినియోగం చేసుకోవాలంటే, జీలకర్రని ఒక 25 గ్రాములు తీసుకొని వేయించేసేయండి. అదేవిధంగా వాముని కూడా ఒక 25 గ్రాములు తీసుకొని దూరగా వేయించేసేయండి. శొంఠిని చిన్న ముక్కలుగా చేసేసి పక్కన పెట్టుకోండి. అదేవిధంగా మిరియాలని 25 గ్రాములు తీసుకొని కొద్దిగా వేయించేసేయండి. చిట్ట చివరగా కొడిసెపాల విత్తనాలు. ఈ 5 పదార్థాలని కలిపేసి ఒక మిక్సీలో వేసి బాగా కలిదిప్పేసేసి అంతా కలిసిన తర్వాత జల్లించేసేసి ఆ యొక్క చూర్ణాన్ని ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకోండి. దీన్ని రోజు ఉదయం ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, రాత్రి ఒకసారి 50 మిల్లీలీటర్ల పలచటి తాజా మజ్జిగలు కలిపేసి సేవిస్తూ ఉండాలి. లేదా స్వచ్ఛమైనటువంటి వెన్నతో కూడా వాడుకోవచ్చు అనమాట. పరిస్థితి ఎక్కువగా సమస్య తీవ్రంగా ఉండి మరి వయస్సు కూడా పెద్దవాళ్ళుగా ఉన్నటువంటి వాళ్ళైతే 2 గ్రాముల వరకు కూడా వాడుకోవచ్చు. లేదా చిన్న వయసు వాళ్ళైతే పరిస్థితి కొద్దిగా ఉంటే 1 గ్రాము చూర్ణం అయితే సరిపోతుంది.